ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ కే సుందర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ 2. సో బిఫోర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్ మనమైతే ఒక ఏవి చూద్దాం. నమస్కారం అండి. నమస్తే. సో చాలా మందికి ఇప్పుడున్న కాలంలో ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. అలాగే ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనే డిసిషన్ కూడా చాలా అవసరం. సో చాలామంది ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇంగ్లీష్ రాక చాలామంది ఎగ్జామ్స్ రాయాలన్నా ఏమైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఇవాళ మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సుందర్ గారు ఉన్నారు. సుందర్ గారిని డైరెక్ట్గా అడిగి మనం తెలుసుకుందాం. సో మీకు ఏమైనా క్వైరీస్, డౌట్స్ అలాంటివి ఏమున్నా కానీ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలని సార్ని అడిగి క్లియర్ చేసుకోండి. ఓకే. సో సార్, ఇప్పుడు మనకి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టాలని చెప్పి మీకు ఐడియా అనేది ఎప్పుడు వచ్చింది? అంటే బేసిక్గా నేను ఒక సఫరర్నండి. ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో చదివి, అంటే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంటే, మన దగ్గర సబ్జెక్ట్ బాగుంటే మనకి ఎలా అయినా సెటిల్ అవ్వచ్చు అని అనుకుని సిటీకి వచ్చి ఒక 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళి, మన దగ్గర సబ్జెక్ట్ ఎంత ఉన్నా కమ్యూనికేషన్ లేకపోతే మనల్ని ఎవరో పట్టించుకోరు. అంటే మన దగ్గర ఏ సబ్జెక్ట్ ఉందనే విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్టు, వాళ్ళకి నచ్చేటట్టు, ఇది మనకు వచ్చినట్టు చెప్పడం కాదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ హెచ్ఆర్కి లేదా కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి నచ్చే విధంగా చెప్పడం అనేది కమ్యూనికేషన్లో మేజర్ పార్ట్. అది ఏ విషయంలో అయినా సరే. అది ఓకే, ఇప్పుడు చాలామంది తెలుగులో అయితే చెప్పగలుగుతారు, కానీ ఇంగ్లీష్లో అంటే చెప్పడం చాలా కష్టం. మేము ప్రయత్నించింది ఆల్మోస్ట్ 25 years బిఫోర్. అప్పట్లో అసలు ఇన్ని అవకాశాలు లేవు, ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు. సో ఒకే ఒక ఆధారం ఏమంటే క్లాస్ టీచర్స్ లేదా సీనియర్స్ ఇంకా ఏమన్నా ఎక్స్టెన్సివ్గా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలంటే ఒక న్యూస్ పేపర్స్, డీసీ కానీ హిందూ కానీ పేపర్స్ ఉండేవి. సో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ సబ్జెక్ట్ వచ్చి ఉండి మనకన్నా తక్కువ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు అద్భుతంగా కమ్యూనికేట్ చేయడం ద్వారా జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత ఓకే, ఇలా నాకులాగా చాలామంది ఉన్నారు కదా, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి? ఇలా అనుకుంటే సబ్జెక్ట్ వైపు, ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ టౌన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే అసలు అవగాహన ఉండదు. సిటీలో అయితే కాస్త కూస్త ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మాట్లాడించడం, ప్రజెంటేషన్స్, లేకపోతే డిబేట్స్ ఇలాంటి అసలు అలవాటు ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే అలా డిబేట్ అంటే ఏంటో, డిస్కషన్ అంటే ఏంటో, గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటో కూడా తెలియకుండా గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వచ్చిన బ్యాచ్ మాది యాక్చువల్గా. అది ఫస్ట్ రీజన్. ఎవరైనా సఫర్ అయితే కానీ దాని గురించి తెలియదు. 2, అసలు ఇదే ప్రొఫెషన్గా ఎందుకు తీసుకోవాలి అంటే ఇందులో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరు. ఒక అకాడమిషియన్ అంటే ఒక సైన్స్ టీచర్ లేదా ఒక మ్యాథ్స్ టీచరు ఒక సంవత్సరం అంతా చెప్తే కానీ రిజల్ట్ ఇవ్వగలుగుతాడు. అందులో ఆ మ్యాథ్స్ లేదా సైన్స్ అనేది ఒక భాగం మాత్రమే కెరియర్లో. కానీ ఒక ఇంగ్లీష్ నేర్పిస్తే జీవితానికి పరిపూర్ణత. అంటే వాస్తవానికి వాళ్ళకు బొమ్మ చెక్క వెళ్ళిపోతే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్ అతను ఒక పెయింట్ వేస్తాడు. ఆ పెయింట్ వల్లనే బొమ్మ అమ్ముడుతుంది, ఎంత క్వాలిటీ బాగున్నా కానీ. సో ఆ బ్యూటిఫుల్గా కనిపించడానికి మార్కెట్ సెల్లబుల్ స్కిల్ అనమాట. వాళ్ళని ఎలా మార్కెట్ చేసుకోవడానికి ఈ కమ్యూనికేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి చివరి పార్ట్లో వచ్చిన లైఫ్లో వాస్తవానికి ఏమైనా కానీ కమ్యూనికేషన్ అనేది వాళ్ళు జాబ్కి వెళ్ళేటప్పుడు అవసరం అవుతుంది. బట్ మా రూల్ చాలా పెద్దదవుతుంది, ఎందుకంటే ఇది ఒక్కటే లేకపోతే లాగిపోతున్నారు. ఆ విధంగా పబ్లిక్ కనెక్ట్ అవ్వచ్చు, సర్వీస్ చేయొచ్చు, ఒక సాటిస్ఫాక్షన్. పైసలు, డబ్బులు అంటే ప్రతి బిజినెస్ డబ్బుల కోసం ఉంటుంది. బట్ ఎడ్యుకేషన్ బిజినెస్ అనేది ప్రైమరీ మోటివ్ అయితే సర్వీస్, సెకండే మనీ యాక్చువల్గా. సో సర్వీస్ మన యాటిట్యూడ్కి తగ్గిన ఇంతమంది కనెక్ట్ అవ్వటం, ఇంతమందికి సాటిస్ఫై అయ్యేటట్టు చెప్పగలగటం, వాళ్ళ కెరీర్ని మేము బిల్డ్ చేసాము లేదా వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో మా పాత్ర ఉంది
అనేది తెలిసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరు అసలు. సో ఒకటి నా పర్సనల్ లైఫ్లో పడిన ట్రబుల్, రెండోది రిక్వైర్మెంట్ తగ్గట్టుగా తక్కువ టైంలో వాళ్ళని ట్రైన్ చేయగలగటం. మిగతా ఏదైనా ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. 3 వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్లో మన భాగం ఉందని తెలిసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్. దీనివల్లనే మనం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేయటం, దానిలో కొన్ని లక్షల మందిని ట్రైన్ చేయటం, ఇన్ని మైల్స్కి వెళ్ళడానికి ఉపయోగపడింది. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, అలాగే ఎన్ని బ్యాచెస్ ఉంటాయి, సో విద్యార్థులకి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు చెప్తారా? ఓకే అండి, మనకి అమీర్పేటలో మెయిన్ సెంటర్ ఉందండి. అది మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక బ్యాచ్కి వచ్చి 1.5 hour క్లాస్ ఉంటుంది. క్లాస్లో 10 to 12 మ్యాక్సిమం వచ్చి 15 మెంబర్సే తీసుకుంటాం. అంటే అకాడమిక్స్ లాగా 60, 70, 200 మంది పెడితే అవ్వదు. కమ్యూనికేషన్ అనేది వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రమే వస్తుంది. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయి వింటే చాలామంది అంటారు, నేను న్యూస్ పేపర్ చదువుతున్నానండి రోజు అయినా మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే నేను మా ఫ్రెండ్స్ తోటి చాట్ చేయగలుగుతున్నాను కానీ కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. వాస్తవానికి ఏ స్కిల్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మూడవది అందరి ముందు అంటే 10 మంది ముందుకు వచ్చి నిలబడి మాట్లాడటం చిన్న విషయం కాదు. తెలియకుండా ఒక ఫోబియా ఉంటుంది, నేను మిస్టేక్ చేస్తున్నానేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని. సో ఆ విధంగా తక్కువ నెంబర్ తీసుకుంటే ఏమంటే ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి అసలు క్లాస్ చెప్పడం అంటే ముందు యాక్టివ్గా ఉండి ఒకేసారి నేను ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్పే వాళ్ళకి అసలు మా ట్రైనర్ ఎలిజిబుల్ కాదు. అంటే మేము ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళని మేము మార్చాము అనుకోవడానికి తప్పు కూడా. అసలు ఎవరైతే కనీసం మొహం చూస్తే ముందుకు పిలుస్తారేమో, నన్ను అడుగుతారేమో అని భయపడే వ్యక్తికి కూడా ఒకేసారి నేను రెడీ చెప్పడానికి కానీ అనే విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వగలిగామంటే నిజమైన సక్సెస్ ట్రైనింగ్లో ఉన్నట్టు. సో మన దగ్గర మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్ మార్నింగ్ 6కే స్టార్ట్ అవుతున్నాయి, నైట్ 9 వరకు ఉన్నాయి. ఆన్లైన్లో అయితే 1 hour సెషన్ ఉంటుంది. అక్కడ కూడా తక్కువ మంది 10-12 మెంబర్స్ తీసుకుంటాము. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ట్రైనర్ ముందు కొంచెం చెప్పి అదే కాన్సెప్ట్ మీద వాళ్ళు మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి గ్యాప్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, మెయిన్ వర్డ్స్ తెలియకపోవడం వలన, భయం వలన, కాన్సెప్ట్ ఆ టైంకి చెప్పడానికి ఎలాబరేషన్ తెలియకపోవడం వలన, న్యాచురల్గా ఆలోచించే విధానం లేకపోవడం, అన్నిటికన్నా ముఖ్యంగా మనందరికీ గ్రామర్ అంటే ఎక్కడైనా గాబరా, టెన్షన్స్ అనగానే టెన్షన్, అమ్మో నాకు వదిలేనట్టు పెట్టేస్తారు మొహం. ఆ భయాన్ని పోగొట్టి బాబు టెన్సెస్ అనేది నువ్వు సపరేట్గా భయంకర చిన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకున్నాదే, ఇక్కడ ఏం లేదు, ప్రజెంట్కి ప్రజెంట్ వాడు, పాస్ట్కి పాస్ట్ వాడు, ఫ్యూచర్కి ఫ్యూచర్ వాడు అని వాడిపిస్తున్నప్పుడు అవును కదా నేను కూడా మాట్లాడగలుగుతున్నాను కదా నమ్మకం వస్తుంది, అలా చేయగలుగుతున్నాను. సో మన దగ్గర బేసిక్గా ఇంగ్లీష్ కోర్స్ ఉంది, దాంతోపాటు ఐఎల్స్ ఉంది. ఐఎల్స్ మనం ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్నాం. తక్కువ టైంలో 7 బ్యాండ్ అనేది చాలా తక్కువ మంది కొట్టగలిగేది. ఇవ్వగలుగుతున్నాం అంటే మేము ముందు మాక్ చేసుకొని వాళ్ళు అసెస్ చేసి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇస్తూ మన దగ్గర టెస్ట్లో ఆ స్కోర్ వచ్చిన తర్వాతే ఐఎల్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇంకా అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 10th ఇంటర్ వాళ్ళు ఈ సమ్మర్లో జాయిన్ అయ్యారు అంటే ఇంటర్ వరకు వాళ్ళు హాస్టల్లో చదువుకొని ఉంటారు, ఒక డిఫరెంట్ లైఫ్, పేరెంట్స్ దూరంగా ఉంటారు, అంటే ఒక ష్రింక్ అయిన లైఫ్. అక్కడ నుంచి రేపొద్దున బీటెక్ అంటే ఫ్రీడమ్ లైఫ్లోకి వెళ్తారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఎడిక్షన్స్. సో స్టూడెంట్ లెవెల్లో కావాల్సిన ఎటికేట్స్ అండ్ మేనర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్తూనే మరొకటి మనకు కార్పొరేట్ డివిజన్లో ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఉంది. అది కూడా 20 years నుంచి చేస్తున్నాం మనం. ఏదైనా ఒక క్లయింట్, మాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు మాకు ఈ స్పెసిఫిక్ రీజన్ మీద ట్రైనింగ్ కావాలి. మాకు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏ కంపెనీ అయినా ఎక్స్పెక్ట్ చేస్తుందంటే వాళ్ళ ఎంప్లాయీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆ పర్ఫార్మెన్స్ పెరగడానికి కావాల్సిన స్కిల్ సెట్ అన్ని ఇంక్లూడింగ్ కేస్ స్టడీస్, యాక్టివిటీ బేస్డ్ ట్రైనింగ్ నడుస్తుంది. సో స్టూడెంట్స్కి ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి, ఐఎల్స్ క్లాసెస్ ఉన్నాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది, సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి. అలాగే కార్పొరేట్ సెక్టర్లో సాఫ్ట్ స్కిల్స్ డిపెండ్స్ ఆన్ ది ఈ పర్ఫార్మెన్స్ డెవలప్ చేసే కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. ఒకటే మేము ఎంత అద్భుతంగా చేస్తున్నాం అంటే మా స్టూడెంట్ సపోర్ట్. స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఎవరు ఏం చేయలేరు యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్లో సార్ మెంటర్స్ రోల్ ఎలా ఉంటుంది? సో వాళ్ళు ఎలా చెప్తుంటారు పిల్లలకి, మోటివేషన్ కావచ్చు, ఆ కౌన్సిలింగ్ కావచ్చు, వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తుంటారు? వెరీ గుడ్ అండి. జనరల్గా ఏంటంటే ఇక్కడ చిన్న లాజిక్, మ్యాక్సిమం అకాడమిక్స్లో మనకి టీచర్స్ ఉంటారండి. అకాడమిక్ అంటే స్కూల్ కానీ కాలేజ్ కానీ, మన ట్రైనింగ్ సెంటర్లో వీ సపరేట్లీ సెగ్రిగేట్ ద ట్రైనర్స్. ట్రైనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద టీచర్. టీచర్ అనే వ్యక్తి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఇవ్వడానికి ఉపయోగపడతారు. నాలెడ్జ్ అంతే, ఒక సబ్జెక్ట్ మీద పర్టికులర్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఉపయోగపడతారు. ఈ మీరు నాలెడ్జ్ అనే వర్డ్ తీసుకున్న ఫస్ట్ 4 letters తీసుకుంటే KNOW అంటే యూ నో ఇట్ బట్ యూ మే నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. యాక్చువల్గా ఇంగ్లీష్ అంటే అందరికీ తెలుసు, గ్రామర్ తెలుసు, బట్ ఇంగ్లీష్లో మాట్లాడలేరు. మనకి ట్రైనర్ మెంటర్స్ అయ్యే వాళ్ళకి మనం ట్రైనర్ కండక్ట్ చేస్తాం. మన ఫార్మేట్లో ఒక స్టూడెంట్ని
వచ్చినప్పుడు ఎలా అసెస్ చేయాలి, వచ్చిన వ్యక్తి మాకు, ఎందుకంటే మీరు బీటెక్ తీసుకుంటే బీటెక్ స్టూడెంట్ ఉంటాడు, ఇంటర్మీడియట్కి వెళ్తే ఇంటర్మీడియట్ స్టూడెంట్, మనకు వచ్చేవాళ్ళు అలా ఉండరు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్, డిఫరెంట్ లొకేషన్స్ నుంచి, డిఫరెంట్ స్టాండర్డ్స్, ఒకళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారు. వీళ్ళందరినీ చూసుకొని ఒక కలగూరు కంపలా చేయకుండా వచ్చినప్పుడు కౌన్సిలింగ్లోనే వాళ్ళతో చిన్న చిన్న టెస్ట్ పెడతాం, స్పీకింగ్ కానీ రిటర్న్ కానీ చూసుకొని బేసిక్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేసి ఒకే లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఉన్నవాడు ఒక బ్యాచ్ ఫామ్ చేసి వాళ్ళకి డే 1 నుంచి రిజల్ట్ వచ్చే డే వరకు ఏమేమి యాక్టివిటీస్ చేయాల్సి వస్తుంది. అందులో ట్రైనింగ్ అనేది 60% కాదు, ఓన్లీ 40% మేము ఇచ్చే దానిలో. ఆ 60% మోటివేషన్. మీరు ఇందాక అన్నట్టు మాట్లాడడానికి ఒక భయం ఫస్ట్, ఆ భయం పోతేనే మాట్లాడగలుగుతారు. ఇక్కడ 4-5 కనపడుతుంటారు ముందులో వేరే జెండర్, అంటే అబ్బాయిలు అయితే అమ్మాయిలు చూసి, అమ్మాయిలు అయితే అబ్బాయిలు చూసి, లేదా ఏజ్ గ్రూప్ కొంచెం పెద్ద, అమ్మో ఇంతమంది ముందు నేను మాట్లాడాలని ఒక ఫియర్ ఉండిపోతుంది. అది బ్రేక్ చేయకుండా ఏం చేయాలి? సో మన మెంటర్స్కి ఫస్ట్ అది అలవాటు చేస్తాం. సో స్టూడెంట్ని అసెస్ చేసి తన రిక్వైర్మెంట్ని పట్టుకోవడం, తనకి రైట్ వేలో కౌన్సిల్ చేయడం, రైట్ వేలో ట్రైన్ చేయడం, మోటివేట్ చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఎలా అయినా ముందుకు వచ్చేటట్టు తీసుకురాగలగటం. ఆ పార్టిసిపేషన్ వచ్చినప్పుడే సక్సెస్ఫుల్ అవుతుంది, లేకపోతే ఎప్పటికీ కాదు. క్లాస్ వింటారు, నోట్స్ రాసుకుంటారు, వెళ్ళిపోతారు, బ్యాచ్ అయిపోతుంది. 45 days చాలా చిన్న విషయం అది లైఫ్లో. ఎందుకంటే వాళ్ళు 10 years 15 years ఇంగ్లీష్తో ట్రావెల్ చేసి ఉంటారు. 45 రోజులు వచ్చేస్తుందా అంటే రాదు. వీళ్ళు పార్టిసిపేషన్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది అది. సో పిల్లలకి ఇప్పుడు స్టేజ్ ఫియర్ అనేది చాలా ఉంటుంది వచ్చే పిల్లలందరికీ, స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి. సో చాలా మంది భయంతోనే వెనకడుగేస్తుంటారు, వాళ్ళకి చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ. సో విలేజ్లో ఉన్న పీపుల్స్కి కూడా వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు, ఏం నేర్చుకోవాలి ఏంటి, మొహమాటానికి కావచ్చు, ఇలాంటికి భయపడి వెనకడుగేస్తుంటారు చదువుకునే విద్యార్థులు చాలా మంది. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ అవసరం అంటారు? ఎక్సలెంట్. ఇది మీరు అన్నట్టు పిల్లలకే కాదండి, ఈ మధ్య మొన్న ఎలక్షన్కి ముందు మన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా మనకు కోర్స్ ఉంది. ఎమ్మెల్యే క్యాండిడేట్స్, ఎంపీ క్యాండిడేట్స్ కూడా స్టేజ్ మీకు రమ్మని భయపడతారు. ఆయన ఆఫీస్లో కూర్చుంటే సింహం. ఆయన పెద్ద పెద్ద, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే 4 బిజినెస్లు, పెద్ద కంపెనీస్ అని ఉంటాయి. ఒక మేనేజింగ్ డైరెక్టర్ గానో చైర్మన్ గానో ఆఫీస్కి వెళ్ళి క్యాబిన్లో కూర్చున్నాడంటే ఆయన సింహం, ఆయన మాట్లాడితే ఎదురు చెప్పలేరు. అదే వ్యక్తిని ఒక కొత్త వాళ్ళు ఒక 20 మంది ముందు నిలబడి మాట్లాడుకుంటే మామూలు భయపడరు అసలు. సో ఫియర్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. అసలు దానికి మన పిల్లలు ఇంకో వస్తుందని చెప్పాలంటే, మేము ఇప్పుడు 6th 7th 8th వాళ్ళు కొంతమందిని ప్రయోగాలు చేసి వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు. అంటే భయం ఉన్నా వాళ్ళని అది కట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే నాకు ఏమవుతుందో, నా పరువు పోతుందేమో ఏమైనా అనుకుంటారని వాళ్ళు తక్కువ ఆలోచిస్తారు. ఏజ్ పెరుగుతున్న కొద్దిగా ఈ ఫ్యాక్టర్ ఎక్కువైపోతుంది. నాకున్న ఈ స్టేటస్కి నేను ఒకవేళ మిస్టేక్ చేస్తే నా పరువు పోతుంది, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నా మాటల గురించి ఏమన్నా. అసలు వాస్తవానికి ఇదంతా ఫాల్స్ అవి, అనుకుంటానికి ఎవరు లేదు. సో ఆ భయం పోగొట్టడం అనేది మీరు అన్నట్టు చాలా మేజర్ ఫ్యాక్టర్. కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్కి కమ్యూనికేషన్ చెప్పడం కాదు, లాంగ్వేజ్ చెప్పడం కాదు, అసలు ఆ వ్యక్తిలో ఉన్న భయాన్ని పోగొట్టడం చాలా చాలా. మనం ప్రాక్టికల్గా చూపిస్తాం, చిన్న చిన్న కాన్సెప్ట్ చేస్తాం, ముందుకొచ్చి చెప్పమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్పలేని అన్నాడు, మీకు ఇంట్రడక్షన్ చెప్పమన్నాడు, చెప్తున్నప్పుడు షూట్ చేసి చూపిస్తాం. ఇది బాబు ఇలా వణుకుతున్నావు కదా, ఇప్పుడు ఇందులో నువ్వు చేసిన దాంట్లో తప్పేమన్నా, తప్పు చేయట్లేదు కదా. మనిషి ఎప్పుడు భయపడతాడు, నేను తప్పు చేస్తున్నానేమో అని ఒకటి, లేదా దానివల్ల ప్రమాదం ఉందంటే భయపడాలి. వాస్తవానికి ఇంగ్లీష్ మాట్లాడడానికి లేదా పబ్లిక్లో ముందుకు వచ్చి మాట్లాడడానికి తప్పు చేయడం లేదు, ప్రమాదం కూడా లేదు. వాళ్ళు చాలామంది ఫోన్ ఎట్టు పట్టుకుని వెళ్ళిపోతున్నారు కదండి బండి మీద, దానికే భయపడట్లేదు పెద్ద. అంటే నేను ఏదో హ్యాండిల్ చేయగలని స్టేజ్ మీదకి వచ్చారు, 10 మిస్టేక్స్ చేశారు, 10 out of 10 సెంటెన్స్ మిస్టేక్స్ వచ్చినాయి. ఏమవుతుంది? నీ ముందున్నాడు కూడా నేర్చుకోవడానికి వచ్చినాడే కదా. ఇక్కడ ఒకటే బాబు నువ్వు ఎంత భయపడుతున్నావు, అక్కడ కూర్చుని కూడా నీకన్నా ఎక్కువ భయపడుతుంది, ఎందుకంటే నీ తర్వాత ఆయన రావాలి కాబట్టి. ఇంకా నీ గురించి ఆలోచించి ఎప్పుడైతే మనం అనాలిసిస్ ఇస్తామో, అంటే ఇక్కడ భయపడటం వల్ల నీకు వచ్చేది ఏంటి, ఇక్కడ భయపడడానికి అసలు ఏమైనా వ్యాలిడ్ రీజన్ ఉందా లేదు అని వాళ్ళ మనసులో అనిపించినప్పుడు ఆటోమేటిక్గా బయటకు మనం ఏదో మోటివేట్ చేయడం. ప్రాక్టికల్గా నువ్వు ఓకే ఇక్కడికి వచ్చారు మాట్లాడారు, వాట్ ఆర్ యూ గోయింగ్ టు లూజ్? ఏం మీరు భయాన్ని వదిలేస్తే ఏమైనా సంపాదిస్తారు, భయాన్ని పెట్టుకోవటం వల్ల చాలా లాస్ అవుతున్నారు కదా మీరు. ఎందుకు లాస్ అవుతుంది? ఆ కౌన్సిల్ చేస్తూ ప్రాక్టికల్గా నిలబెట్టి, అంటే ఫస్ట్ 2 days కొంచెం ఇబ్బంది, వాళ్ళు నిలబెట్టక వెళ్ళిపోతుంటారు, లేదు సార్ రేపు చెప్తాను సార్ అంటుంటారు. ఇది మాకు బాగా ఎక్స్పీరియన్స్. అయినా సరే కొంచెం ఓపికగా నిలబెడితే ఒక్కసారి వాళ్ళ మాటలు వాళ్ళు ఎప్పుడైతే వింటారో స్టేజ్ మీద, ఓకే ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకాన్ని పెంచుకుంటూ, ప్రాక్టీస్ని పెంచుకుంటూ, వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పే విధంగా అనర్గళంగా, అయితే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ కూడా ఉంది. సో ఇంగ్లీష్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వెకాబులరీ ఉండదు. సో అవి నేర్పించుకుంటే నేను చెప్పినట్టు అసలు ఈ గ్యాప్ ఎక్కడుంది, ఆ గ్యాప్ మీద ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. అలా కాకుండా చాలామంది ప్రాక్టీస్ అంటే అది నాకు ఏం రాదు పాపం, ఆయన అదే అంటే నాకు ఏం రాదు, మీరు ఏం ప్రాక్టీస్ చేయమంటారు, అదొక ఫ్యాక్టర్. సో గ్యాప్ని ఫిల్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ఇచ్చిన ట్రైనింగ్ని ఇమీడియట్గా ప్రాక్టీస్లో పెడితే
వాళ్ళ నమ్మకం పెరుగుతుంది, పార్టిసిపేషన్ పెరుగుతుంది. దానివల్ల మనం ఆ స్టేజ్ ఫియర్ పోగొట్టవచ్చు. అట్లాంటి నేను ఒక భయంకరమైన స్టేజ్ ఫియర్ ఉన్న వ్యక్తిని, చాలా ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడుకున్నాను. ఎస్ అంటే మీరు చూడడానికి కొంచెం కష్టం అనిపించవచ్చు. ఇప్పుడు అది పడొచ్చిన ఉన్నాయి కాబట్టి ఐ నో దట్ దానివల్ల ఎంత ష్రింక్ అవుతాము, ఎంత ఇన్ఫీరియారిటీ, అంటే నేను ఏమని అనుకుంటారేమో, అసలు నేను బాగుంటానో నేను నా మాటలు బాగుంటాయో లేదో, ఇది కామన్గా అందరికి వచ్చే సస్పెక్షన్. సో ఐ నో వాట్ ఐ డన్ ఎట్ ద టైమ్. సో దాన్ని బేస్ చేసుకుని స్టూడెంట్ని అర్థం చేసుకోవడం, వాళ్ళ గ్యాప్స్ని ఫిల్ చేయడం ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు చాలామంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ అవుతున్నారు స్టార్టింగ్లోనే. బట్ వాళ్ళకి 10th అట్లా వచ్చేసరికి వాళ్ళు ఎక్కువగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం కానీ ఇలాంటివి చేయలేకపోతున్నారు. ఇంగ్లీష్ అనేది ప్రాపర్గా రావట్లేదు వాళ్ళకి, ఈవెన్ మేనేజ్ కూడా చేయలేకపోతున్నారు. సో మళ్ళీ అగైన్ స్పోకెన్ ఇంగ్లీష్కే వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు ఇప్పటి వరకు? వెరీ గుడ్. అంటే యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ 20 years తీసుకుంటే మనకి, అంటే 2004 నుంచి ప్రతి ఊర్లలో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి. ఒకప్పుడు అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఉండేవి. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా ఇంగ్లీష్ మీడియం అనేది చాలా తక్కువ. బిఫోర్ 25 మనం 20 years వెనక్కి వెళితే మేము చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే భయం అన్నమాట. అసలు ఎక్కడో ఎత్తుక్కుంటే కానీ దొరికేది. ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూరులో ఒకవేళ అక్కడ స్కూల్ లేకపోయినా నియర్ బై ప్లేస్లో స్కూల్ ఉంటుంది. అక్కడ నుంచి ఇంటికి వచ్చి పికప్ చేసుకుని వ్యాన్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందరికి అవైలబుల్లోకి వచ్చింది. నిజంగా ఇదే డౌట్, మా ఫాదర్ కూడా ఇదే అడిగారు, నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వస్తున్నప్పుడు ఈ టైంలో నువ్వు బిజినెస్, నేను 20 years బిజినెస్ బిఫోర్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అంటే వచ్చేదంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే నీ ఇంగ్లీష్ ఎవరికి అవసరం వద్దురా అని అడిగాడు ఒక మాట ఆయన. స్టిల్ ఐ రిమెంబర్ దట్. వాస్తవానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ పరంగా స్ట్రాంగ్గా ఉంటున్నారు, వాళ్ళ వెకాబులరీ బాగుంటుంది, వాళ్ళ ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ బాగా రాయగలుగుతారు. కానీ మీరు అన్నది కరెక్ట్. ఇవాళ స్కూల్లో 6th క్లాస్ నుంచే వాళ్ళకి గోల్ ఓరియంటెడ్ వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు అసలు లాంగ్వేజ్ పట్టించుకోవడం చాలా స్కూల్స్లో జరిగేదంటే టెక్నో స్కూల్స్ అనో లేకపోతే ఐఐటి బేస్న వాళ్ళ ఫోకస్ అంతా ఐఐటీను లేదా కోర్ సబ్జెక్ట్స్ మీద పెడుతున్నారు, లాంగ్వేజ్ మీద పెట్టట్లేదు. అది ఫస్ట్ డ్రాబ్యాక్. అది స్టూడెంట్ మిస్టేక్ కాదు, ఖచ్చితంగా స్కూల్స్లో కాలేజీలో జరుగుతున్న మిస్టేక్. రెండోది అసలు ఈ కమ్యూనికేషన్ సంబంధించిన క్లాసెస్ ఏమి ఉంటాయి, ఇంగ్లీష్ను ఒక సబ్జెక్ట్గా నేర్చుకుంటున్నారు. అంటే బాగా చదువుతున్నారు, బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. మొన్న నేను చూశాను, ఇప్పుడు రీసెంట్గా ఒక ఇద్దరు పిల్లలు మనకి 10th అయిన వాళ్ళు కొంతమంది, ఇంటర్ అయిన వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళ రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తే ఇంగ్లీష్లో వాళ్ళకి 10/10, అంటే 100% మార్కులు స్కోర్ చేయగలరు. అలా అని చెప్పి గ్రామర్ టెస్ట్ పెడితే వాళ్ళు ఏదైతే సిలబస్ చదువున్నారో ఆ గ్రామర్లో అద్భుతంగా 10 questions 10 questions రాయగలుగుతున్నారు. అదే విషయం నువ్వు వచ్చి మాట్లాడమంటే మాత్రం అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంగ్లీష్ని ఒక సబ్జెక్టుగా బలవంతంగా చదివిపిస్తున్నారు, బై హార్ట్ చేపిస్తున్నారు. బై హార్ట్ చేసిన దాన్ని తీసుకెళ్ళి పేపర్ మీద యాజ్ ఇట్ ఈస్గా పెట్టి ఎన్ని మార్కులు అయితే అన్ని గ్యాప్ చేయగలుగుతున్నారు. సో లాంగ్వేజ్ ఒక పార్ట్, సబ్జెక్ట్ ఒక పార్ట్. మన దురదృష్టం ఏంటంటే సబ్జెక్ట్ మీద ఇచ్చిన ఫోకస్ లాంగ్వేజ్ మీద ఇవ్వట్లేదు. లాంగ్వేజ్ ఉన్న వాడికి కమ్యూనికేషన్ మీద ఇవ్వట్లేదు. ఈ 3 different పార్ట్స్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ పాస్ అవ్వడం వేరు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండడం వేరు, అద్భుతంగా మాట్లాడటం వేరు. 3rd పార్ట్లోకి వెళ్ళట్లేదు. ఇంకా చెప్పాలంటే ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చరికి ఏంటంటే అసలు పూర్తి ఫోకస్ అంతా గ్రూప్సే. అది ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, అసలు లాంగ్వేజ్ పట్టించుకోరు. నాకు తెలిసి లాస్ట్ 15 days చెప్తారు ఇంగ్లీష్ క్లాసెస్ అంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అక్కడ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినాడు కదా మా వాడికి 10th ఇంగ్లీష్లో చాలా ఎక్కువ మార్కులు వచ్చినండి, 100% వచ్చింది అంటే వాస్తవం అది కాదంట్లా. మరి ప్రాబ్లం ఎక్కడ? ఎప్పుడైనా మాట్లాడారా? అది జనరల్ టాపిక్స్ మాట్లాడారా? వీళ్ళందరికీ చేస్తుందంటే మేనేజబుల్ ఇంగ్లీష్ అంటారు. మేనేజబుల్ ఇంగ్లీష్ అంటే నిత్య జీవితంలో ఏమేమి హాయ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, అంతకు మించి వెళ్ళట్లేదు యాక్చువల్గా. అంటే కొన్ని వర్డ్స్ మాత్రం నేర్చుకుంటాం. మనం తెలుగు నేర్చుకున్నప్పుడు అది ఆఫ్లా మన చుట్టూ ఉన్న ప్రతి అంశాన్ని మాట్లాడు, పిల్లి, కుక్క, అంటే ఒక నిత్య జీవితంలో ఏ వర్డ్ అవసరం అవుతుందో అవన్నీ అవుతుంది. మీకు ఒక విషయం చెప్తా. రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి పిలిచారండి నన్ను. ఇంగ్లీష్ టీచర్స్ అందరికి ఒక సెషన్ పెట్టమన్నారు. నేను కొంచెం భయపడ్డా. ఆల్రెడీ ఇంగ్లీష్ టీచర్ 30-40 years అక్కడికి వెళ్తే ఎలా ఉన్నారంటే వాక్ ఇంగ్లీష్, టాక్ ఇంగ్లీష్, బ్రీత్ ఇంగ్లీష్, డ్రింక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్ అన్నారు. ఆల్రెడీ వీళ్ళు 30 years ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ టీచర్స్. అసలు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు ఇంగ్లీష్లోనే మాట్లాడతారండి. చాలా కాస్ట్లీ స్కూల్, క్లాస్ రూమ్ వేసి, వాష్రూమ్ వేసి, ఒక బస్సు వేసి. సో ఫీజు కూడా చాలా తక్కువ ఉందండి, సంవత్సరానికి 3,50,000 అట్లా ఉంది, అంతే, చాలా తక్కువ. అంటే ఆ రేంజ్ స్కూల్ అనమాట. వెళ్ళిన తర్వాత అమ్మాయి నేను వెళ్ళి ఏం చెప్పగలను అంటే ఐ ఆస్క్డ్ 4-5 teachers ముందుకు రమ్మని ఒక 4 కాన్సెప్ట్స్ చెప్పి దీని మీద మాట్లాడమన్నా. వాడు ఒకటే మాట అన్నారు, ఇది మా సిలబస్లో లేదండి అని. నేను షాక్. అంటే మీరు సిలబస్లో ఉన్నది చెప్తారు. అవునండి మాకు ఈ సిలబస్లో లేదు కదా. లేదండి, న్యాచురల్గా నేను అడిగిన క్వశ్చన్, క్యాన్ యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ వాట్
can we learn after corona, what the effect we got because of the corona and how it affected on college life or village life or even student life. Can you speak few words about these incidents and what can we learn from the incidents of corona for a 3 minutes? అంటే ఒక జనరల్ టాపిక్ మీద 3 నిమిషాలు టీచర్స్ ఎవరు మాట్లాడలేకపోయారు. ఐ డోంట్ నో నేమ్ ద స్కూల్. నేను షాక్, ఎందుకంటే మాకు ఇది లేదు కదండి, మాకు ఇంత పర్టికులర్ టైం ఇస్తున్నారు, 45 నిమిషాలు పీరియడ్ ఇస్తున్నారు, సిలబస్ చెప్పమంటున్నారు, ఎవ్రీ వీక్ టెస్ట్ పెట్టమంటున్నారు, టెస్ట్లో మార్కులు వచ్చిన ఇవే అడుగుతున్నారు. కానీ ఒక స్టూడెంట్ని మీరు ఎంతసేపు మాట్లాడిపించారు? ఒక జనరల్ టాపిక్ అంటే తను ఓన్గా ఆలోచించి మాట్లాడే టాపిక్స్ ఎంతసేపు చేస్తున్నారు అనేది లేదు, కాబట్టి మేము చేయలేకపోని చెప్పారు. సో ఇంగ్లీష్ మీడియం స్కిల్స్ వస్తున్నాయి అంటే సబ్జెక్ట్ పరంగా ఉంటున్నారు, లాంగ్వేజ్ పరంగా ఉండడం లేదు. 2 అసలు కమ్యూనికేషన్ మీద అసలు ఫోకస్ చేయడం లేదు. ఒకప్పుడు ఉండేవి డిబేట్స్, డిస్కషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టడం, ఒకవేళ ఎవరైనా అందులో బాగా మాట్లాడితే వాళ్ళు ఎంకరేజ్ చేయడం, మాట్లాడలేని వాళ్ళకి నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయాలంటే ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి ఆ ట్రైన్ చేయటం ఉండేది. ఇప్పుడు తక్కువ స్కూల్లో ఉంది, అసలు లేదని చెప్పట్లేదు, కానీ ఈ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేసేది తక్కువ, సబ్జెక్ట్ మీద మార్క్స్ మీద. అందుకే చూడండి, మీరు రిజల్ట్ వచ్చిన తెల్లారు మీకు 500 ఈ మార్క్స్ స్కోర్ చూపిస్తున్నారు తప్పితే ఎంతమంది మాట్లాడుతున్నారని క్వశ్చన్ మార్క్ యాక్చువల్. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ లేదంటలేదు, ఇంగ్లీష్ ఉంది, లాంగ్వేజ్ కూడా ఉంది, కానీ కమ్యూనికేషన్ లేదు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చేస్తే వస్తుంది అది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో విల్ టేక్ వన్ కాల్. యా ప్లీజ్. హలో నమస్కారం అండి, మీ పేరు? సృజన అండి. సృజన గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, మనతో పాటు కే సుందర్ గారు ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో మాట్లాడండి. ఓకే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి మేడం. సో అది మా సిస్టర్ డిగ్రీ వరకు తెలుగు మీడియం చదువుతుంది. సో జాబ్ పర్పస్ కోసం ఇంగ్లీష్ చదవడం కోసం హెచ్ఓడి వచ్చింది అనమాట. సో అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, బయట స్పోకెన్ ఇంగ్లీష్ అంటే కొంచెం మంచిగా ఇస్తారు అన్న ఉద్దేశంతో మనకు వచ్చినా కానీ తను ఏమంటారు ఫెయిల్ అవుతుంది అన్నమాట. చాలా చాలా భయపడుతూ వచ్చింది. తను నేర్చుకోవడం కూడా ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడడం అనేది కొంచెం ఉంటుంది, ఇబ్బంది పడుతూ వచ్చింది. తను నేర్చుకున్నా కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడడానికి లేకపోతుంది. తను మేడం ఏమనుకోవద్దు, మీ సిస్టర్ ఏజ్ తెలుసుకోవచ్చా? మీ సిస్టర్ ఏజ్ ఎంత మేడం? డిగ్రీ అయిపోయిందండి. అంటే 20-21 ఉండొచ్చు, నాది 22. మన దగ్గర 70+ ఏజ్ వాళ్ళు కూడా నేర్చుకున్నారండి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, కమ్యూనికేషన్ స్కిల్ ప్రాక్టీస్ చేయడానికి ఏజ్తో పని లేదు. మీరు అన్నది ఒకటే కరెక్ట్, అది భయపడటం అనేది చాలా ఉంది. అది తన వల్లే కాదు, ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడిపిస్తూ ఆ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. మనకు ఒక భయంకరమైన విషయం ఏంటంటే, ఎంత చదువుకున్న వాళ్ళైనా 2 మనుషులు రోడ్డు మీద వెళ్తున్నాం లేదా 10 మందిలో వెళ్తున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే వాళ్ళ వైపు చాలా వింతగా చూస్తారు. అబ్బో వీడేదో ఇంగ్లీష్ జాయిన్ అయ్యాడంటారా, ఏమేదో ఈ మధ్య ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ అయిందంటారా అనేది ఆ సపోర్ట్ ఎన్వైర్న్మెంట్ లేకపోవడం అతి భయంకరమైన డ్రాబ్యాక్. ఫస్ట్ 2, మీరు అన్నట్టు తను ఎగ్జాక్ట్గా ఏం చెప్పగలుగుతున్నారు, ఏం చెప్పలేకపోతున్నారో చూసుకొని పర్సనల్గా, అంటే ఒకేసారి తన భయం ఉంది కాబట్టి ఒక 10 మంది ముందు 100 మంది ముందు కాకుండా 2 ముందు, ఒకళ్ళ ముందు ఫస్ట్ తను మాట్లాడడానికి అలవాటు చేస్తూ, మాట్లాడే క్రమంలో తను ఎక్కడ ఆగిపోతున్నారు, వర్డ్స్ రావడం లేదా, సెంటెన్స్ ఫార్మేషన్ ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే కాన్సెప్ట్ ఆ టైంకి గుర్తు రావడం లేదా చూసుకొని దాని మీద వర్కౌట్ చేస్తూ ట్రైన్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అసలు ఇప్పటివరకు మనకి విలేజ్ నుంచి కనీసం ఇంట్రడక్షన్ చెప్పడం కూడా రాని వాళ్ళు మన దగ్గర నేర్చుకొని హై లెవెల్, అంటే ఒక సీనియర్ మేనేజర్ పొజిషన్లో, ప్రాజెక్ట్ లీడ్ పొజిషన్లో ఉండి యూఎస్ క్లయింట్తో కూడా ఆపకుండా మాట్లాడే స్థాయికి వెళ్ళారు. అంటే మా ట్రైనింగ్ ఒకటే కాదు, వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ ఇంట్రెస్ట్, అన్నిటికన్నా వాళ్ళ సపోర్ట్. సో ఇంగ్లీషు నేర్చుకోలేనంత కష్టమైంది కాదు, అలా అని చెప్పి ఈజీగా మనం ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తేనో బుక్ చదివితేనో వచ్చేదంతా కాదు. దేనికైనా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ కూడా ఎగ్జాక్ట్గా గ్యాప్ ఎక్కడొస్తుంది దాన్ని పోగొట్టడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తూ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. క్వశ్చనే లేదు. కుదిరితే ఒకసారి మన సెంటర్కి రమ్మనండి, పర్సనల్గా నేను కౌన్సిల్ చేస్తాను, మాట్లాడతాను. తన ఇష్యూస్ ఏమున్నాయో దాన్ని బట్టి ట్రైన్ చేద్దాం. మ్యాక్సిమం 1.5 monthలో ఏ ఇంటర్వ్యూ అయినా, అది IBM కావచ్చు, మీతో టాప్ మోస్ట్ కంపెనీ ఇంటర్వ్యూ క్లియర్ చేయించే బాధ్యత నాది. అంటే మేము వెళ్ళి ఇంటర్వ్యూ చెప్తాను కాదు, ఇక్కడ మనం మాక్ ఇంటర్వ్యూస్లో క్లియర్ చేసిన తర్వాతే తను ఇంటర్వ్యూకి వెళ్తారు. సో మాక్ ఇంటర్వ్యూలో ఏమైనా గ్యాప్స్ ఉంటే ఎక్స్టెండ్ చేసి ఇంటర్వ్యూ స్కిల్సే కాదు, తన ప్రొఫెషనల్ లైఫ్లో ఏం మాట్లాడగలలో అవన్నీ నేర్పించవచ్చు. కష్టమైన విషయం అయితే కాదు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సృజన గారు. మీకేమైనా ఫర్ మోర్ డీటెయిల్స్ క్వైరీస్ ఏమైనా ఉంటే ఒకసారి సార్ని వెళ్ళి అప్రోచ్ అవ్వండి. మీకు కావాల్సినట్టుగా మోటివేట్ చేస్తూ, మీకు కౌన్సిలింగ్ ఇస్తూ మీకు చెప్తుంటారు. సో సార్ ఒక బ్రేక్ తీసుకుందాం. షూర్. ఎడ్యుకేషన్ స్పెషల్లో షార్ట్ బ్రేక్.
ఏంది గోపన్న మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. సిటీ మన దేశంలోని 5 కోట్ల కేబుల్ వినియోగదారుల గుండె చప్పుడు. సిటీ పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్న నిపుణులు, వారికి రోజంతా సహకరించే కస్టమర్ కేర్ టీంతో, వినియోగదారులకు సులువుగా అనిపించే వెబ్సైట్స్ తో, అతి సౌకర్యవంతమైన పథకాలతో సుమారు 800 ప్రదేశాల్లో అన్ఇంటరప్టెడ్ గా ఇంటర్నెట్ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తోంది. సిటీ ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తోంది ఫైబర్ టు హోమ్ కనెక్షన్ విత్ లైట్నింగ్ స్పీడ్. అద్భుతమైన అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ తో సర్ఫింగ్ చేసుకునే సౌకర్యం గల సిటీ బ్రాడ్బ్యాండ్ ని చేశాయి నిరంతర సేవలు ఇవ్వగలిగే ఒక గొప్ప ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గా. సిటీ బ్రాడ్బ్యాండ్ ఫైబర్ టు హోమ్ కనెక్షన్ కోసం మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 1800103715. రోజుకి 6 తెలుగు న్యూస్ బులెటిన్స్, 2 హిందీ న్యూస్ బులెటిన్స్, ప్రతి గంటకి హెడ్లైన్స్, వీకెండ్ స్టోరీస్ అండ్ అనాలిసిస్. హైదరాబాద్ లో జరిగే ప్రతి ఆల్ పొలిటికల్ పార్టీ లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చే ఏకైక ఛానల్ మీ సిటీ విజన్ లైవ్ ఛానల్. చూడండి ప్రతిసారి, ప్రతిరోజు. వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ స్పెషల్ టు బి కంటిన్యూస్. సో సార్, ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి మీరు ఎలాంటి మీటింగ్స్లో, అంటే లైక్ సెమినార్ హాల్స్లో వీళ్ళకి పిల్లలకి ఇంటర్వ్యూస్కి కోసం ఎలాంటి ప్రిపరేషన్ ఇస్తున్నారు? అలాగే మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పి, ఐఎల్స్ అని చెప్పేసి ఇలా చాలా మంది వస్తుంటారు కదా మీ దగ్గరికి. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తున్నారు? ట్రైనింగ్ పరంగా చూస్తే మీరు 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అడిగారు. ఒకటి మీటింగ్స్లో ఎలా చెప్పిస్తారు, 2 మాక్ ఇంటర్వ్యూస్, 3 ఐఎల్స్. సో 3 డిఫరెంట్ పార్ట్గా మనం చెప్పుకుంటే, మీటింగ్స్లో మాట్లాడడం లేదా 10 మంది ముందు దాకా మనం చెప్పుకున్నట్టు 10 మంది ముందు మాట్లాడడానికి ఇప్పటికీ కూడా రీసెంట్గా మేము ఒక సర్వే తీసుకున్నాం. ఒక కాలేజ్కి వెళ్ళి 700 మెంబర్స్తో మేము ముందుకు వచ్చి తెలుస్తుంది తెలుగు ఆర్ ఇంగ్లీష్, ఏదైనా మీకు నచ్చిన టాపిక్ మీద ఒక 3 మినిట్స్ ఆపకుండా మాట్లాడండి అని మేము ఒక టెస్ట్ తీసుకుంటే షాక్ టు నో, అసలు ఎవరు ఊహించరు. 100 మందిలో ఎంతమంది చెప్తారంటుంటారు మీకు 2 మినిట్స్ ఆపకుండా మాట్లాడగలరు? ఇప్పుడు యూఆర్ గెస్ట్, మీ గెస్ట్ ఏం చూద్దాం. ఒక 3 మినిట్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన టాపిక్ మాట్లాడచ్చు, బట్ ఒక 50 మంది ముందుకు వచ్చి మాట్లాడాలి, తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఓకే, నో వన్ విల్ డూ. అవుట్ ఆఫ్ 100 ఎవరు చేయరా? విల్ డూ, బట్ ఇట్స్ టేక్ టైం అండ్ స్టేజ్ ఫియర్. 2% అండి షాక్. అసలు మేము అంటే కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు ఫ్రెండ్స్తో మాట్లాడడం అనేది. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే దే ఆర్ డే టు డే లైఫ్ యాక్టివిటీ చెప్పగలిగితే 10 మంది ముందు అనగానే ఆ ఫీలింగ్ ఒకటి ఉండిపోయింది. సో అంటే పబ్లిక్ని ఫేస్ చేయడానికి ఫస్ట్ తనకు ఒక ధైర్యం కావాలి, అది ఇవ్వటం. సో మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు, సెమినార్స్ కండక్ట్ చేసినప్పుడు మనకు 4 మెంబర్స్ పిలుస్తాం. వాళ్ళలో బెస్ట్ తీసుకొని ఆ బెస్ట్కి మనం మళ్ళీ ఆ బెస్ట్ వచ్చిన వాళ్ళందరికీ సెకండ్ రౌండ్ కండక్ట్ చేసుకుంటూ వెళ్తాం. మైక్ పెట్టడం, వీడియోస్ తీసి చూపించడం, బాడీ లాంగ్వేజ్ ఎలా మిస్ అవుతుందో, ఇదంతా మీటింగ్స్ వరకు వచ్చేది. వెన్ ఇట్ కమ్ టు మాక్ ఇంటర్వ్యూస్, ఖచ్చితంగా ముందు ఇంటర్వ్యూ స్కిల్స్ కంపెనీ బేస్డ్ తీసుకుని, అంటే ఫార్మా బేసా లేకపోతే ఐటీ సెక్టారా, ఏ సెక్టార్కి వెళ్తున్నా వాటి సబ్జెక్ట్తో పాటు హెచ్ఆర్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇంకా ఐఎల్స్ అనేది డిఫరెంట్ ఫార్మాట్, మనకి మాక్ టెస్టులు తీసుకొని దానికి 4 ఫార్మాట్స్, రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ ఉంటుంది కాబట్టి వాటిని చేయడం జరుగుతుంది. సో విల్ టేక్ వన్ మోర్ కాల్. హలో 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 అండి, మీ పేరు?
రాత్రి ఓకే, రాశి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను అప్లికేషన్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మనతో పాటు కె సుందర్ గారు ఉన్నారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో సార్తో మాట్లాడండి. నమస్తే మ్యామ్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఇంగ్లీష్ లో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, కానీ భయం తక్కువ లేకుండా మాట్లాడాలంటే నేను ఏ విధంగా మాట్లాడగలను? ఈ విషయంలో హెల్ప్ చేయండి. షూర్ అండి. వాట్ ఈస్ యర్ ప్రొఫెషన్, మే ఐ నో? టీచర్. Teacher, okay, very good. So already you are in a learning process, you know what exactly the student or a person wants to learn. Yes, sir. ఇక్కడ బేసిక్ ఏంటంటే మీ ప్రొఫెషన్ మీకు ఒక ప్లస్ ఒక మైనస్ అమ్మ. ప్లస్ ఏంటంటే టీచర్లో ఉన్నారు, త్వరగా నేర్చుకుంటారు. మైనస్ ఏంటంటే ఒక టీచర్గా నేను తప్పు చేస్తే ఏమైనా అనుకుంటారేమో, మిస్టేక్స్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మాట్లాడలేరు నాకు తెలిసి. అది అంటే ప్లస్ ఎందుకంటే యూఆర్ రెగ్యులర్లీ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటారు. సో దాన్ని వదిలేసి మీ ముందున్నది పిల్లలు లేదా కొలీగ్స్ ఎవరితోటైనా ఫస్ట్ ఒక క్లోజ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వచ్చినంత మాట్లాడుతూ వెళ్ళండి. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్, మనకి ఎంత వస్తే అంతే. మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు అది తెలుగులో చెప్పినట్టే ఇంగ్లీష్లో మనం చెప్పగలగడం, బేసిక్ వర్డ్స్ నేర్చుకోవడం. మీ సబ్జెక్ట్ పరంగా ఏమైనా టఫ్ వర్డ్స్ ఉంటే, మీరు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఏమైనా టఫ్ వర్డ్స్ ఉంటే అవి నేర్చుకోవడం. మీరు అన్నది కరెక్టే, భయం అనేది ఫస్ట్ మిమ్మల్ని ఆపుతుంది. రెండోది, నేను వెళుతున్నది కరెక్టా కాదని ఒక మీమాంస, అంటే ఇట్స్ కన్ఫ్యూజన్. ఇఫ్ యూ కెన్ లీవ్ దట్ యూ కెన్ స్పీక్, దెర్ ఇస్ నో డౌట్. టీచర్ మీరే ఎంతోమందిని మోటివేట్ చేస్తుంటారు, యూ డూ యువర్ సెల్ఫ్ మోటివేషన్. నేను చేయలేకపోవటం ఏంటి, ఇంగ్లీష్ ఒకటే నన్ను ఆప్ చేయాలా, ఇంత నేర్చుకున్నా నేను ఒక్క ఇంగ్లీష్ స్కిల్ వల్ల నేను ఎందుకు కెరీర్లో వెనకెళ్ళాలి అని మీరు దృఢంగా ఆలోచించి మీరు ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్, స్టార్ట్ ప్రాక్టీసింగ్. నేనైతే చెప్తా, ఎవరైనా ఒకళ్ళు క్లోజ్ ఫ్రెండ్ పెట్టుకోండి, వాళ్ళతో మాట్లాడండి, మాట్లాడితేనే వస్తుంది. లేకపోతే మీరు అనుకున్నది ఆచరణలో పెట్టకపోతే ఇంగ్లీష్ మైండ్లో ఉంటుంది కానీ కమ్యూనికేషన్లోకి రాదు. సో ద బెస్ట్ మెడిసిన్ ఈస్ టు ప్రాక్టీస్. మాట్లాడుతున్న క్రమంలో గ్యాప్స్ ఎక్కడ వస్తున్నాయి అబ్జర్వ్ చేసుకుని దాన్ని పోగొట్టడానికి నేర్చుకోవడం. ఇప్పుడు అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి, యూట్యూబ్ ఉంది, యాప్స్ వచ్చినాయి, డిఫరెంట్ యాప్స్ వచ్చినాయి. మన ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. నేను ట్రైనింగ్ సెంటర్ అని చెప్పను, అసలు ఎవరికి కూడా ట్రైనింగ్ జాయిన్ అవ్వమని చెప్పను. ముందు మీ ప్రయత్నం చేయండి, మీ ప్రయత్నాలు అన్నీ చేసి అది కూడా మీ సర్కమ్స్టెన్సెస్ కరెక్ట్గా దొరకకపోతే అప్పుడు రండి. అంతేగాని ట్రైనింగ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్, దట్ ద లాస్ట్ సొల్యూషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఒకసారి సార్ని కలవండి, అప్రోచ్ అవ్వండి. సో సార్, ఇప్పుడు మనకి తెలుగు మీడియం వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ ముందే నేర్చుకొని జాబ్స్కి అటెండ్ అయితే బెస్ట్ అంటారా, లేకపోతే ఎలా అంటారు? నేనైతే అసలు కాలేజ్ లెవెల్లో ఉండగా నేర్చుకోమని చెప్తా. చాలా మంది చేస్తున్నారు, అది మనకు ఎక్కువ శాతం వచ్చేది ప్రజెంట్ మీరు తీసుకుంటే డిగ్రీలో జాయిన్ అయ్యేది హైయెస్ట్ పర్సెంటేజ్ బీటెక్లోనే ఉంటున్నారు మనకి. లేదా ఏది తీసుకుని ఏ డిగ్రీ అయినా డిగ్రీ అయ్యాక ఒక 6 నెలలు గ్యాప్ పెట్టుకొని ఆ కోర్స్ నేర్చుకొని ఈ కోర్స్ నేర్చుకొని అప్పుడు ఇంగ్లీష్ కోసం పరుగులు పెట్టడం కన్నా కాలేజీ లెవెల్లో ఉన్నప్పుడు నేర్చుకోవడం చాలా చాలా ఉత్తమం. అప్పుడు టైం ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఫ్యాకల్టీ ఉంటారు. ప్రతి కాలేజీలో ఒక ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, ఇంగ్లీష్ ల్యాబ్ అనేది మ్యాండేటరీ వాళ్ళ. అక్కడ ఏంటంటే దాన్ని చాలా లైట్ తీసుకుని ఇప్పుడు అంత అవసరమే ఉంది నాకు, ఎప్పుడో ఫైనల్ ఇయర్ అయిన తర్వాత కదా, ఎప్పుడో అవ్వదు. కాలేజీ లైఫ్ చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది, పాదరసంగా జారిపోతుంది. ఆ 3 years 4 years అయ్యాక అప్పుడు రియలైజ్ అవుతారు. ఇంకా మీరు అన్నట్టు అసలు జాబ్లోకి వెళ్ళాక నేర్చుకుని కొంతమంది ఉంటారు, చిన్న చిన్న జాబులు జాయిన్ అవుతారు. అది ఆ కెరీర్ గ్రోత్కి వెళ్ళాక అప్పుడు ఆగిపోతుంది సడన్గా. అమ్మ అన్నీ బాగానే ఉన్నాయి. నిన్న ఒక ఆయన వచ్చారు, యాక్చువల్లీ హీఈస్ వర్కింగ్ ఇన్ ఏ సిమెంట్ ఫ్యాక్టరీ యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్కి నెక్స్ట్ పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఈజ్ అరౌండ్ 45. సార్ టెక్నికల్గా ఒక కంపెనీని, కొత్త కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ చేసి కోట్ల బిజినెస్ చేసే దమ్ముంది నా దగ్గర. కానీ మేనేజింగ్ డైరెక్టర్ అవ్వకుండా డిప్యూటీ మేనేజర్ నన్ను ఎందుకు పెట్టారు అంటే, నా ముందున్నవాడికి నాకన్నా కమ్యూనికేషన్ వచ్చు. ఇప్పుడు నేను ఏం చేయగలను, అట్లీస్ట్ నౌ ఈ రియలైజ్డ్. అంటే ఒక 20+ years ఎక్స్పీరియన్స్ వచ్చాక కెరీర్లో గట్టిగా పీక పట్టుకున్నాక అప్పుడు వస్తున్నాను. అంటే ఈ 20 years లైఫ్లో ఆయనకి ఎప్పుడు ఒక 2 నెలలు లేదా 1.5 months టైం దొరకలేదా అంటే దానికి అంత ప్రయారిటీ ఇవ్వాలి, అంతే. ప్రయారిటీ ఇస్తే సో బెస్ట్ ఆప్షన్ కాలేజీలో ఉన్నప్పుడు లేదా జాబ్లోకి వెళ్ళకముందే. జాబ్లోకి వెళ్ళాక టైం మీ చేతిలో ఉండదు, ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్, తర్వాత ప్రాజెక్ట్, ఇన్ కేస్ జాబ్ వచ్చిన వెంటనే పెళ్లి కూడా చేసుకోవచ్చు. అంటే రెస్పాన్సిబిలిటీస్ మోర్ అయిపోతాయి. స్టూడెంట్ లైఫ్లో ఉన్నంత ఫ్రీడమ్ కానీ, అంత ఫ్రెండ్ సర్కిల్ కానీ, లేదా ఫ్రీ టైం ఉండదు. కాబట్టి అన్నీ నేర్చుకుని వెళ్తే త్వరగా గ్రో అవుతారు. అలా కాకుండా కెరీర్లో అడ్డం వచ్చినప్పుడు వెళ్ళటం అంటే కష్టం అవుతుంది. ఓకే సార్, హలో నమస్కారం అండి, మీ పేరు? హేమంత్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మనతో పాటు డైరెక్టర్ కె సుందర్ గారు ఉన్నారు, మాట్లాడండి. యా హేమంత్, టెల్ మీ. హాయ్ హేమంత్, హౌ ఆర్ యూ?
ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నేను ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, యాక్చువల్లీ దాంట్లో ఒక 4 సెక్షన్స్ ఉంటాయని తెలుసుకున్నాను సార్. ఎగ్జాక్ట్లీ, యా. యాక్చువల్లీ మీ ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను. ఓకే, రీడింగ్ కొంచెం డౌట్స్ ఉన్నాయి సార్, అది ఎలా చేసుకోవాలని కొంచెం టిప్స్ చెప్తారా? షూర్ అండి. మీరు అటెంప్ట్ చేశారు ఆల్రెడీ ఒకసారి అన్న? ఒక అటెంప్ట్ చేశాను సార్, బట్ 5.5 వచ్చినాయి. నేను అది ఆల్రెడీ 5.5 సార్. అదే ఎక్స్పెక్ట్ చేశాను నేను ఆల్రెడీ. సో Okay. బేసిక్గా మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ శాతం పోయితే రీడింగ్ రైటింగ్లో పోతుంది. రీడింగ్ క్లియర్ చేసుకోవాలంటే మీ వెకాబులరీ ఖచ్చితంగా పెంచుకోవాలి. రీడింగ్ని ఒక హ్యాబిచువల్గా పెట్టుకుంటేనే అవుతుంది. టిప్స్ టెక్నిక్స్ లాస్ట్ స్టేజ్లో ఉపయోగపడేది. మీరు ప్రాక్టీస్ మాక్ టెస్ట్లోకి వెళ్ళేటప్పుడు ఉపయోగపడేది. మీరు ఒక టెక్స్ట్ అర్థం కావాలి అంటే టెక్స్ట్లో ఉన్న ప్రతి వర్డ్ అర్థం అవ్వాలి. మరొకటి ఐఎల్స్లో ఎక్కడ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు. మనం చిన్నప్పుడు రామాయణ స్టోరీ, రామ వెంట్ టు ఫారెస్ట్ కింద క్వశ్చన్ వేర్ డిడ్ రామ గో అంటే డైరెక్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ రాయొచ్చు. మనం ఇక్కడ అలా ఉండదు. ఎస్ఆర్ గివెన్ ఒకటి, మ్యాచింగ్ ద హెడ్లైన్స్ ఒకటి, ఈ వర్డ్స్ మ్యాచ్అప్ చేయడం చాలా టఫ్ ఉంటుంది. అలా అని చెప్పి కష్టమైందనే కాదు, ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఏదైనా ఒక టెక్స్ట్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ ఒక 10 days ఫస్ట్ న్యూస్ పేపర్ని స్పీడ్గా చదవటం అలవాటు చేసుకోండి. అందులో ఉన్న పర్సంటేజ్ ఎంత వస్తుందో చూసుకోండి. అంటే మీరు ఒక పారాగ్రాఫ్లో 2-3 కొత్త వర్డ్స్ వస్తే పర్వాలేదు, 10 పైన కొత్త వర్డ్స్ వస్తున్నాయంటే ముందు వెకాబులరీ మీద వర్కౌట్ చేసి అప్పుడు మీరు ఐఎల్స్ ప్రిపేర్ అవ్వండి. ఐఎల్స్ కష్టమేం కాదు. మన దగ్గర 8.5 కొట్టినోడు కూడా ఉన్నారు రీడింగ్లో. ఓవరాల్గా 8 కొట్టినట్టు ఉన్నారు. బట్ అది మా ట్రైనింగ్ వల్ల మాత్రమే కాదు, ఐఎల్స్ స్టాండర్డ్లో వాళ్ళు వాల్యుబుల్ టైం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కాసేపు కూర్చునేసరికి అమ్మో రీడింగ్ లిజనింగ్ బాగుందిగా చేద్దాంలే, లిజనింగ్ చేశాక స్పీకింగ్ బాగుందా, ఏదో ఒక సెక్షన్ కంప్లీట్గా స్కోర్ చేసుకుంటూ వెళితే అవుతుంది. మరొకసారి చెప్తున్నా, ఐఎల్స్ రీడింగ్లో టెక్నిక్స్ అనేది సెకండరీ. ఫస్ట్ కావాల్సింది రీడింగ్ హ్యాబిచుయేట్ పెట్టుకోవడం. చదువుతున్న క్రమంలో వెకాబులరీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఈజీగా మీకు మేజర్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇంకా ఫర్దర్ గైడెన్స్ కావాలంటే ఒకసారి నా నెంబర్ తీసుకోండి, ఖచ్చితంగా వర్కౌట్ చేద్దాం. మంచి కెరీర్ ఉంది. మీరు ఐఎల్స్ మంచి బ్యాండ్ వస్తే, మంచి కాలేజ్ వస్తాయి. చిన్న బ్యాండ్స్ తోటి కూడా మీకు 5.5 కూడా వస్తుంది, కానీ మంచి కాలేజ్ లేదు, కెరీర్ బాగుండదు. మంచి 7 బ్యాండ్ వచ్చింది అనుకోండి, మీకు యూనివర్సిటీస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. దానివల్ల మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఓకే అండి, ప్రిపేర్ వెల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ టు సుందర్ గారు. సో సార్, ఇప్పుడు టోఫెల్స్, ఐఎల్స్ అని చెప్పేసి చాలా వస్తున్నాయి మనం అబ్రాడ్ వెళ్ళాలంటే. సో అబ్రాడ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఇవి నేర్చుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంగ్లీష్ అనేది రావాలి. సో అలాంటి వాళ్ళు మీకు దగ్గరికి ఎంతమంది వస్తుంటారు? ఇక్కడ ఐఎల్స్ రాసిన తర్వాత ఇంకొక స్టెప్ ఉంది వాళ్ళకి, వీసా ఇంటర్వ్యూ స్టెప్. వీసా ఇంటర్వ్యూ జనరల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. 15 seconds ఒక్కోసారి అదృష్టం వర్ష నేమ్ వైఆర్ గోయింగ్ 2 క్వశ్చన్స్ ఓకే నుంచి 3 minutes, అందుకని ఎక్కువ ఉండదు. అదే హైదరాబాద్ ఎంబసీ నుంచి అయితే 10:1 అంటే 10 members అటెండ్ అయితే ఒకరిది అవుతుంది, క్లియర్ అవుతుంది. సో వీసా ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే వెళ్తారు. ప్రజెంట్ మీరు చూస్తే 79,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉంది. వీసా స్లాట్ వీసా స్లాట్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అప్లై చేసి వాడు పిలవడానికి స్లాట్ ఇవ్వకుండా ఆపేసిన వాళ్ళు ఓన్లీ యూఎస్ కోసం 79,000 పెండింగ్ ఉంది. ఓకే. సో ఐఎల్స్ రాసినందు మాత్రం అబ్రాడ్ వెళ్ళిపోరు. ఖచ్చితంగా వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. దానికన్నా అక్కడికి వెళ్లే ముందు యాక్సెంట్ ట్రైనింగ్, న్యూట్రల్ యాక్సెంట్ అంటారు. అంటే కనీసం మనం చెప్పేది వాళ్ళకి, వాళ్ళు చెప్పేది మనకి, ఇవి నేర్చుకుని వెళ్తే అక్కడ పార్టిసిపేషన్ బాగుంటుంది. లేదంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ కంగారు పడి అక్కడికి వెళ్ళి మళ్ళీ మనకి ఆన్లైన్లో జాయిన్ అయ్యి యాక్సెంట్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఇదంతా ఏంటంటే లాస్ట్ మినిట్లో కంగారు పట్టారు. అది ముందు నేర్చుకుని వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, టెన్షన్ పడక్కర్లేదు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, వాళ్ళ ప్రజెంటేషన్ బాగుంటుంది. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? మౌనిక అండి నా పేరు. ఓకే, మౌనిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మ్యామ్. ఓకే అండి, సో మనతో పాటు సుందర్ గారు ఉన్నారు, మాట్లాడండి. Yes, Monica, tell me, how are you? ఫైన్ సార్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లైవ్ చూసి కాల్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు లైవ్ చూసి కాల్ చేస్తున్నాం సార్ ఇప్పుడు. ఓకే అండి. సార్, ఇది మనకి ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి సార్? ఎన్ని డేస్ పడుతుంది దానికి? ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ చేసుకుంటే ఎలా నేర్చుకోవాలి, ఎన్ని డేస్ పడుతుంది? సో మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయాలన్నా ఒక మనిషి మీకు అవసరం అవుతారు. ప్రాక్టీస్ చేయకుండా ఫ్లూయెన్సీ రాదు. ఫస్ట్ మన అందరికీ మేనేజబుల్ ఇంగ్లీష్ అలవాటు ఏంటంటే హాయ్, హౌ ఆర్ యు, వేర్ ఆర్ యు, వాట్ ఆర్ యు డూయింగ్ తర్వాత మనం అంతకు మించి వెళ్ళాం యాక్చువల్గా.
అంటే డే టు డే లైఫ్ యాక్టివిటీస్ పూర్తిగా వచ్చి జనరల్ కాన్సెప్ట్తో పాటు సబ్జెక్ట్ పరంగా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ వెళ్తే మనకి ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూ క్లియర్ చేయాలంటే హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్పగలగాలి. ఫ్లూయెన్సీ అనేది దేర్ ఇస్ నో డౌట్, ఇవాళ టుడే ఎవ్రీబడి ఈస్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్లూయెన్సీ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. మీ ఓన్గా ప్రాక్టీస్ చేయడం ఫస్ట్ ఆప్షన్ చెప్పాక, బట్ దేర్ షుడ్ బి అ పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ యూ ఆర్ అట్లీస్ట్ హూ కెన్ కరెక్ట్ యూ. లేదు అంటే ట్రైనింగ్ సెంటర్స్ హెల్ప్ తీసుకోవడం. సో మీరు ఏ లెవెల్లో ఉన్నారు, ఎక్కడ ఆగిపోతుంది అనేది తెలిస్తే అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది గైడ్ చేయడం. జనరల్గా ఏంటంటే మనం మాట్లాడుతున్నాం కానీ అక్కడికి వచ్చారు ఆగిపోతుంది సార్, టైం గుర్తు రావట్లేదు అంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలు అంటే ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ హెల్ప్ ఉంటే త్వరగా వస్తుంది. లేదా ఆ ఫ్లూయెన్సీ ఉన్న వ్యక్తి మీకు తోడుగా ఉండి ప్రాక్టీస్ చేస్తుంటే అవుతుంది. బట్ అసాధ్యమైతే కాదు, దానికి కావాల్సినంత క్వాలిటీ టైము, కంటిన్యూస్ ప్రాక్టీస్. ఇవాళ ఏదో ఆవేశపడి ఫోన్ చేశారు, సార్ చెప్పారు కదా ఒక 2 నిమిషాలు మాట్లాడి. చాలామంది ఈవెన్ మెసేజ్లు కూడా తెలుగులోనే పెట్టేస్తున్నారు, ఈఎండిఎన్జీలు. అంటే మన లైఫ్లో మొత్తం షార్ట్ కట్స్ పెట్టుకొని తెలుగులో మాట్లాడితే ఓవర్ నైట్ ఇంగ్లీష్ రావడం అంటే కష్టం. కనీసం మెసేజ్లు పెట్టేటప్పుడు ఈఎండిఎన్జీ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే పెద్దకు నష్టమే లేదు అందులో. కనీసం ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ, అది చాటింగ్లో కావచ్చు, మాట్లాడడంలో కావచ్చు. మీకు ఇంకా లేదంటే ఒక కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడే ట్రై చేయండి, మీకు పరువేం పోదు. కనీసం మీకు ఏమొస్తుందో తెలుస్తుంది. సో యూస్ మ్యాక్సిమం ఆప్షన్స్. ఇఫ్ స్టిల్ నాట్ ఈస్ దేర్, ప్లీజ్ కాంటాక్ట్ us. We are going to help you to get your fluency. Thank you. ఓకే మోనికా గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సుందర్ గారు. సో సార్, ఇప్పుడు మనకి ఐఏఎస్లో 4 బ్యాండ్స్ ఉంటాయి కదా, 4 sections ఉంటాయి. 4 divisions. రైటింగ్, లిజనింగ్, రీడింగ్. సో వాటి గురించి చాలా మందికి ఒక అవేర్నెస్ ఉండదు. అండ్ అది వచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ రాక, అండ్ ఈ వాయిస్ అండ్ అసెంట్ కూడా సరిగ్గా ఎలా మాట్లాడాలి, ఆపోజిట్ పర్సన్కి ఎలా అర్థం అవ్వాలి అనేది ఏమి అర్థం చేసుకోకుండా డైరెక్ట్గా బ్లైండ్గా మట్టి కొట్టేసి చదివేసి వెళ్ళిపోవాలని చూస్తుంటారు. ఇక్కడ 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కన్సల్టెన్సీస్ అంత బాగా చెప్పరు. కన్సల్టెన్సీస్ని బ్లేమ్ చేయట్లేదు. మంచి స్కోర్ వస్తే మంచి యూనివర్సిటీ వస్తే ఫస్ట్ రిమెంబర్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఇప్పుడు ఇందాక కాల్ చేస్తాడు 5.5 వచ్చింది సార్, తను చెప్పకని చెప్పారు సార్. తను స్కోర్ చెప్పకముందే తప్పమని, ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అని. ఇక్కడ స్కోర్ తక్కువ వచ్చినా కానీ వాళ్ళు వదిలిపెట్టరు, ఆ స్కోర్ తగ్గట్టు ఏదో ఒక అడ్మిషన్ చేస్తారు. సో వీళ్ళు అక్కడ స్టూడెంట్ తప్పు కాదు, మీ 5.5 పర్లేదండి ఈ యూనివర్సిటీలో వస్తే అనగానే మళ్ళీ ఇంకోసారి రాసి 17,000 అవుతుంది సెకండ్ టైం మళ్ళీ టెస్ట్ రాయాలంటే, ప్లస్ మళ్ళీ 1 month టైం పడుతుంది. ఎందుకు వచ్చింది, ఆయన ఆల్రెడీ ఒక కాలేజ్ చూస్తున్నారంటే అక్కడ కన్విన్స్ అయిపోతున్నారు. పాయింట్ 1. నెంబర్ 2, నెట్లో ఏదో ఒక 2 వీడియోలు ఒక 2 మాక్ టెస్ట్లు చూస్తారు, అవి చాలా ఈజీగా ఉంటాయి. అట్లా కాదు, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక 4 టెస్టులు కంటిన్యూస్గా చేస్తే ఒకటి. 2 మీరు అన్నట్టు రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్లో అతి ఎక్కువగా పోయేది మన రీడింగ్ పోతుంది, రైటింగ్ పోతుంది. రీడింగ్ ఎందుకు పోతుందంటే మన అకాడమిక్స్లో ఎక్కడ కూడా స్టూడెంట్ ఓన్గా చదివే సిస్టమ్ లేదు. ఫ్యాకల్టీ చెప్తే దాన్ని నోట్స్ రాసుకొని గైడ్స్ బైహార్ట్ చేయడం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బైహార్ట్ చేయడం తప్పితే తను ఓన్గా చదివి అర్థం చేసుకునే సిస్టమ్ లేకపోవడం మొట్టమొదటి డ్రాబ్యాక్. మన సౌత్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ అది. 2, స్పీకింగ్ వచ్చేసరికి చాలా మంది క్లియర్ చేయగలుగుతారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇదవుతున్నారంటే అక్కడ మ్యాక్సిమం అబ్రాడ్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళ యాక్సెంట్ వీళ్ళకి అర్థం కాదు. హై గర్ల్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ అబౌట్ ద చిక్ హార్ట్స్ అని ఇటు చూస్తాడు. ఎగ్జాక్ట్లీ. నేను ఎక్కడున్నాను అంతే. ద ప్రాబ్లమ్ ఈజ్ హీ హాజ్ నెవర్ గాన్ త్రూ దట్ యాక్సెంట్. దానికోసమే వాళ్ళ ఐఎల్స్ అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. అంటే నీ ఇంగ్లీష్ని ఇంటర్నేషనల్ ఉంటూ బాబు ఉంచుకొని రా అంటే మనం దాని షార్ట్ కట్స్ పెట్టుకుని వేరే టెస్ట్ రాసు లేకపోతే వేరే ఆప్షన్స్ పెట్టుకుని వెళ్తున్నాం. వాయిస్ అండ్ యాక్సెంట్ నేర్చుకోవడం అంటే నో నీడ్ టు గో ఫర్ ఎక్స్ట్రాడినరీ అమెరికన్ యాక్సెంట్ ఇన్ ఆస్ట్రేలియా. MTI అంటున్నాం, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. మనం తెలుగు ఎఫెక్ట్ దాని మీద కూర్చోదు. పేపర్, వాటర్ బాటిల్ 2 మాటలు ఈజీ తెలుగు అనుకోవడానికి. 2 తమిళియన్స్ ఉన్నారు. అటు నా ఎస్టర్డే గణేష్ కాదు నా అండర్స్టాండ్ నా ఈ సెట్ నా అంటే వాడు ఇంగ్లీషే మాట్లాడతాడు, దాని మొత్తం తమిళే ఉంటుంది యాక్చువల్లీ. ఇది లేకుండా మాట్లాడితే చాలు. నువ్వు క్వశ్చన్ తను చెప్తుంది, ఫ్యాకల్టీ చెప్తుంది, నీకు అర్థమయ్యి నువ్వు క్వశ్చన్ వేస్తే ఫ్యాకల్టీకి అర్థమయ్యేటట్టు యాక్సెంట్ ట్రైన్ చేయగలిగితే సరిపోతుంది. దానికి తగ్గట్టు ఇందాక చెప్పా, వీసా ఇంటర్వ్యూ చాలా చాలా ప్రయారిటీ. ఎవ్వరు ఆలోచించట్లేదు. ఐఎల్స్ స్కోర్ వచ్చాక వెళ్ళి నాకు తెలిసి ఐ హ్యావ్ సీన్ 1 girl, షీ హాజ్ అటెంప్టెడ్ 4 times వీసా ఇంటర్వ్యూ రిజెక్టెడ్. 1 year మొత్తం దాన్ని వేస్ట్ అయింది. సో ఇవన్నీ ఏంటంటే లాస్ట్ మినిట్లో మేల్కోవడం, లేదా నేను చేయగలను లేని ఓవర్ కాన్ఫిడెన్స్, లేదా ఎవరో చెప్తే ఇది సరిపోతుందని ఒక గుడి నమ్మకం తెలియడం. ఇది కాదు. ఐఎల్స్ అగైన్ ఐ రిపీట్, కొన్ని వేల మంది వెళుతున్నారు మన ఇండియా నుంచి, కొన్ని లక్షల మంది రాస్తున్నారు. ఇఫ్ యూ నో ద ప్రాసెస్ ఇట్స్ వెరీ ఈజీ. If you do not follow the process, it is a tough.
కమ్యూనికేషన్ అట్ అబ్రాడ్ లెవెల్ మనం ఊహించుకోండి, మన అమీర్పేటకి ఎంత అవసరమైనప్పుడు, హైదరాబాద్ కంపెనీస్కి ఎంత అవసరమైనప్పుడు, ఒక అమెరికాకి, ఆస్ట్రేలియాకి, కెనడా వెళ్తున్నప్పుడు మన కమ్యూనికేషన్ ఏ లెవెల్లో ఉండాలి అని ఒకసారి చెక్ చేసుకుని ఆ స్థాయికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి వెళ్తే కష్టమైంది ఏమీ కాదు. సో ఇందులో మూడిట్లో 4 సెక్షన్లో అయితే నేను చెప్తున్నా ఇప్పటికీ ఎక్కువ శాతం పోతుంది. రీడింగ్ ఫస్ట్ ప్రయారిటీ, రైటింగ్, ఎందుకంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ కాస్త మనోళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే ఈక్వల్ స్కోర్ వస్తే, అన్నిట్లో 7 వచ్చిందంటే మంచి స్కోర్, అది మంచి యూనివర్సిటీ వస్తే వాళ్ళ కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది సామాన్యులు డబ్బు బేర్ చేయలేక కావచ్చు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాళ్ళకి మనీ ఇష్యూ కావచ్చు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకోవాలా? యాక్చువల్గా ఓకే, డబ్బు లేని వాళ్ళు యూట్యూబ్లో నేర్చుకున్నారు. యూట్యూబ్ ఎక్కడ చూస్తున్నారు వాళ్ళు? మొబైల్లో. మొబైల్ ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు? ఇవాళ ఎవరి దగ్గర చూసినా 15,000 తక్కువ మొబైల్ లేదు. 4,000 పెడితే ఇంగ్లీష్ వస్తుందండి. ఎగ్జాక్ట్లీ. ఆ చేతిలో ఉన్న మొబైల్ జారి కింద పడిపోతే అద్దరు పనికి రాదు. నేర్చుకున్న ఇంగ్లీష్ జీవితాంతం ఉంటుంది. డబ్బులు లేక కాదు, ప్రయారిటీస్ లేక అంతే. ఎవరైనా నాకు ఇప్పుడు డబ్బులు ఇంగ్లీష్ నేర్చుకునేది డబ్బులు లేవండి నేను అసలు ఒప్పుకోను కూడా. ఎందుకంటే నేను అసలు ఒప్పుకోనండి. నేను 40,000 70,000 అంటలేదు కదా. చెప్పండి, వాళ్ళు 10,000 తక్కువ ఫోన్ ఎవరు? నేను వాడుతున్నాను, నేను చాలా తక్కువ ఫోన్ వాడుతాను. అంటే విలేజెస్ లో ఉండే పీపుల్ కి అంటే వాళ్ళకి తెలియదు, అంటే చాలా డబ్బేమో మేము చేయలేమేమో, నేర్చుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ మొబైల్ విషయం కూడా వాళ్ళకి మొబైల్స్ కూడా ఉండకపోవచ్చు, చిన్న చిన్న ఫోన్స్ లో వాళ్ళు ఏదో ఆల్మోస్ట్ అండి వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఎవరికైనా స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుందండి. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్యామిలీ వితౌట్ ఏ స్మార్ట్ ఫోన్, రైట్? అంటే వాళ్ళు బ్లేమ్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే ప్రయారిటీస్ ఒకటి, అవునా వస్తుందో రాదో, డబ్బులు లేక కాదు ఇక్కడ. నిజంగా 4,000 కట్టే కూడా వస్తుందో రాదని భయం ఒకటి ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే మాకు కాల్ చేసేవాళ్ళు, నేను ఆల్రెడీ ఇదివరకు ఒకసారి జాయిన్ అయ్యానండి, క్లాసెస్ చెప్పారు కానీ నాకు రాలేదు. అది ఫస్ట్ డ్రాబ్యాక్. ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్, ద సంబడి ఎల్స్ హ్యాస్ రూయిన్ దేర్ బిలీఫ్. రెండవది అంత సీరియస్నెస్, ఎందుకంటే తెలియకుండా రోజు పర్టికులర్ టైం ఇవ్వాలి, పర్టికులర్ కూర్చోవాలి. ఇప్పుడు మాకు బెస్ట్ ఈవినింగ్ 7 to 8, 8 to 9 ఆన్లైన్ క్లాస్ ఉంది. ఈ మధ్య సడన్గా స్ట్రెంత్ తగ్గింది. ఏంటని చూస్తే ఆ టైంకి ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రయారిటీస్ మారుతుంది. ఎగ్జాక్ట్లీ ప్రయారిటీస్ మారుతున్నాయి అంతే. ఇంగ్లీష్ నేర్చుకోలేదు ఏం కాదు. మీరు అన్నట్టు నిజంగా ఈ ఛానల్ తరఫున చెప్తున్నా, అసలు నిజంగా 2,000 3,000 కూడా కట్టే పరిస్థితి లేని పేదవాళ్ళం మేము. అది కూడా లేదు స్టిల్. అయినా నాకు డిగ్రీ అయిపోయింది, ఇంగ్లీష్ రాదంటే చెప్పండి, డైరెక్ట్గా నా నెంబర్ కాల్ చేయండి, ఫ్రీగా నేను ట్రైనింగ్ ఇస్తాను. నో డౌట్. నేను ఇన్కమ్ సర్టిఫికేట్ అడగను, ఏం అడగను. వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. నిజంగా వాళ్ళ ఆ అమౌంట్ కూడా కట్టలేని వాళ్ళు అయితే. సో అట్లా చాలా తక్కువ మంది మా దగ్గరికి వస్తారు. ఇవి మనం అన్నివల్ల ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ చేస్తే 2023 ఒక 60 మంది పైన ట్రైన్ చేసాం. బట్ వీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. నిజంగా ఒక వ్యక్తి మనకు చదివిస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది. డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టి పాటు చేసుకుంటాడేమో కానీ జీవితాంతం ఉపయోగపడే స్కిల్ లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు మిగతా వాటికి నువ్వు మంచి బైక్ కొనుక్కోగలిగి, మంచి ఆయన వేసుకునే వాచ్ వచ్చి 3-10,000 పెట్టుకుంటాడు, లేకపోతే మొబైల్ వచ్చి ఇవన్నీ ఉండి నాకు డబ్బులు లేవంటే డబ్బులు లేకపోవటం కాదు, నీకు ప్రయారిటీ లేదంటే. అది కూడా లేని వాటికి మన తరపు నుంచి హెల్ప్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ. సో నైస్ సార్. సో సార్ ఇప్పుడు చదువుకునే విద్యార్థులందరికీ ఏ క్లాస్ నుంచి వాళ్ళకి ఇంగ్లీష్ అనేది అవసరం? అంటే స్కూల్లో ఆల్రెడీ వాళ్ళు ఇంగ్లీష్ చెప్తున్నారు కదండి, నో ఇష్యూస్. ఇక్కడ నేను ఇంగ్లీష్ గురించి మాట్లాడలే, ఇంగ్లీష్లో కమ్యూనికేషన్. అది త్వరగా 6th నుంచి అయితే బెస్ట్ అండి, తొందరగా పికప్ అవుతారు వాళ్ళు. మా దగ్గరికి వస్తారు. మేము తీసుకున్నది కూడా 6th క్లాస్ ఏజ్ నుంచి తీసుకుంటాం, అంటే 12th ఏజ్ నుంచి తీసుకుంటాం, 10th 11th ఏజ్ నుంచి తీసుకుంటాం. వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు. అసలు నిన్న ఒక కాంపిటీషన్ పెట్టాం ఓన్లీ స్కూల్ పిల్లలకి. నేను పెట్టుకున్న టైం గంట సరిపోలే, వాళ్ళందరూ మాట్లాడేసి గంటన్నర అయిపోయింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగా మాట్లాడతారని వాళ్ళు. అంటే వాళ్ళు ఫస్ట్ ఒకసారి స్పార్క్ ఇస్తే వాడు ఆగడం, ఇంకా భయం ఏం పట్టించుకోవడం, చెప్తూనే ఉంటారు యాక్చువల్లీ. సో వాళ్ళకి ప్లస్ ఏంటంటే దే డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ అదర్స్. ఆల్రెడీ ఒక స్టూడెంట్ వచ్చి చెప్పాడంటే వాడు కాంపిటీషన్ ఫీల్ అవుతాడు, నేను కూడా చెప్తాను అంటాడు. సో స్కూల్ ఏజ్లో ఏంటంటే త్వరగా నేర్చుకోవడం అవకాశం ఉంటుంది, భయం పోతుంది. ఎర్లీ ఏజ్లో పోతే వాడు ఆ కమ్యూనికేషన్ రావడం వల్ల వాడు లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ పెరుగుతుంది, ఇంటర్ పర్సనల్ స్కిల్ పెరుగుతుంది, మేనర్స్ పెరుగుతుంది, ఇవన్నీ వస్తాయి. ఇది ఇంటర్లింక్ యాక్చువల్గా ఎర్లీ ఏజ్. అది ఇంకా లేదా ఆల్రెడీ దాటొచ్చామంటే ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా నేర్చుకోవడం. ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్లో టుడే ఈవెన్ ఒక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి వెళ్ళినా ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ కావాలి. ఇంకెక్కడ రిపీట్, ఇంగ్లీష్ తెలవడం వేరు, ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడం వేరు, ఇంగ్లీష్లో రాయడం వేరు, ఇంగ్లీష్లో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం వేరు. అక్కడ వరకు వెళ్ళాల్సింది. సో బెస్ట్ ఏంటంటే స్కూల్ లెవెల్లో. ఇప్పుడు మాకు స్కూల్ తర్వాత కొంతమంది గ్యాప్ వస్తుంది కదా, అంటే ఫస్ట్ 9th కి 10th కి ఒక 10 days 15 days 1 month గ్యాప్ వస్తుంది, అప్పుడు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే స్కూల్కి ఇంటర్మీడియట్ మధ్యలో గ్యాప్లో నేర్చుకునే ఉన్నారు, ఇంటర్కి బీటెక్కి లేదా డిగ్రీకి మధ్యలో గ్యాప్. అంటే వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆఫ్టర్ 11 years తర్వాత ఎంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిది.
ఇప్పుడు స్కూల్ లెవెల్లో నేర్చుకున్న వాళ్ళకి డిగ్రీ తర్వాత వరకు ఉంటుంది అంటే ఉండకపోవచ్చు. మళ్ళీ ఒకసారి డిగ్రీ ఫైనల్ ఇయర్లోకి సెకండ్ ఇయర్లోకి వచ్చాక మళ్ళీ ఒకసారి బ్రష్ అప్ పెట్టుకుంటే, ఎందుకంటే స్కూల్ నుంచి డిగ్రీ వరకు అంటే ఒక 10 years గ్యాప్ అవుతుంది. మళ్ళీ అప్పుడు ఇండస్ట్రీ స్టాండర్డ్ తగ్గట్టుగా ఒకసారి అడ్వాన్స్డ్ కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటే ఇండస్ట్రీలో సస్టైన్ అవుతారు. సో లాస్ట్గా మనకి చూసిన వ్యూవర్స్కి చెప్పాలి అంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఎంతవరకు అవసరం? సో సామాన్యులకి ఎలాంటి వాళ్ళకైనా ఒక జాబ్ చేయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జాబ్ అని కదా నేను అది ఒకటే చెప్తా, ఇఫ్ యు నో ఇంగ్లీష్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్ బెటర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యర్ ప్రొఫెషన్. మీరు ఏమి చేయరు, మీరు ఇంట్లోనే ఉంటారు, హౌస్ వైఫ్ అవ్వచ్చు. మీ పిల్లలకి ఇంటి దగ్గర నుంచి స్కూల్లో దిగబెట్టే స్కూల్ టీచర్తో మాట్లాడేటప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి. పేరెంట్స్ మీటింగ్లో మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దరు కానీ. సో మీరు ఒక బ్యాంక్కి వెళ్ళారు, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడండి, రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దరు కానీ. ఇన్ కేస్ ఎవడో మీ ఫ్రెండ్ ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అక్కడ కూడా ఇంగ్లీష్లో మాట్లాడండి, రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. సో ఇంగ్లీష్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ప్రొఫెషన్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రొఫెషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ జాబ్, ఇర్రెస్పెక్ట్ యువర్ రిక్వైర్మెంట్. నేర్చుకుంటే వచ్చే నష్టం ఏంటి? ఒక్క 1.5 month డైలీ ఒక 2 hours అంటే ఒక 90 hours టైం నీ జీవితంలో ఇస్తే 90 years ఆఫ్ లైఫ్ బాగుంటుంది. నేర్చుకోమంటున్నా. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. కమ్యూనికేషన్ ఉన్నవాడికి కాన్ఫిడెన్స్ వేరుగా ఉంటుంది. అది ఏ సందర్భం అయినా సరే. మనకి ఇంగ్లీష్తో పాటు కమ్యూనికేషన్తో పాటు చాలా సాఫ్ట్ స్కిల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద ప్రజెంట్ సొసైటీ కూడా చెప్తా కాబట్టి ఖచ్చితంగా అది ఉపయోగపడింది తప్పితే టైం వేస్ట్ కాదు, మనీ వేస్ట్ కాదు. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేసిన టైం లేదా మనీ అది లైఫ్ లాంగ్ రిటర్న్ ఇచ్చేది అవుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ పీపుల్. ఇంకేమైనా సపోర్ట్ కావాలని యూ కెన్ టేక్ అస్. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రయత్నం చేయండి, మీకు ప్రయత్నం కుదరకపోతే మా హెల్ప్ తీసుకోండి. సో సార్ మాకు మా వ్యూవర్స్ కోసం చాలా చక్కటి విషయాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాళ మన ఎడ్యుకేషనల్ స్పెషల్ ఎపిసోడ్. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఏవిరా బిడ్డా ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా,